హాయ్ అండి, వెల్కమ్ టు రూపాస్ హోమ్. సో అందరికీ నమస్కారం. ఈరోజు వచ్చేసి ఒక వంట రెసిపీతో వస్తున్నాను. మా అమ్మ అంటికాయతో బజ్జీలు వేస్తా అని చెప్పింది. సో బజ్జీలు అందరూ వేసుకుంటారు, బట్ చూపిద్దామనేసి. సో రండి చూద్దాం. ఇందులో తగినంత కారం వేసుకోండి, తగినంత సాల్ట్ వేసుకోండి. మా అమ్మ వేసేసింది సాల్ట్. కొంచెం దోశ పిండి కూడా కలుపుకోండి, బాగుంటుంది. దీనంతా వాటర్ కూడా పోసుకొని కలుపుకోండి బాగా. ఇది బాగా కలిపేసుకోండి, వాటర్ పోసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ కలుపుకుంటూ ఉండండి. అప్పుడు మనకి ఈజీ అయిపోతుంది మిక్స్ చేసుకోవడానికి. అంటే అప్పుడు ఉండలు కట్టకుండా వస్తుంది అనమాట. ఇన్ని కలుపుకునేసింది మా అమ్మ. బజ్జీలు వేసేకి రెడీగా ఉంది అంటికాయలు కట్ చేసి. ఇప్పుడు స్టవ్లో కడాయి పెట్టుకొనేసి నూనె పోస్తున్నా. కలిపి పెట్టుకున్నాం కదా బజ్జీని, అందులో ముంచేస్తాయింది. ఇప్పుడు మెల్లగా ఆయిల్లో దింపేసుకోండి. బజ్జీని అలా కాలుతుంటే మన ఏలా ఎట్లా కాలుతుందో కదా. బజ్జీలు రెడీ అవుతుంది. ఫస్ట్ ట్రిప్ బజ్జీలు ఎత్తేసింది మా అమ్మ. కాలిపోతున్నాయి. సూపర్. మై మదర్, మమ్మీ సూపర్. ఇది చూడమా, నేను తింటూ ఉంటా కానీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టే ప్లీజ్ లైక్ చేసి బాయ్.